హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ లాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 20,000 బడ్జెట్లో ఎవరైతే ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నారో, గేమింగ్ మొబైల్ కోసం, వాళ్ళకి ఈ మోడల్ అయితే మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఏం లేదు ఫ్రెండ్స్, పోకో నుంచి ఈ మంత్ 6th మనకి పోకో X5 Pro మోడల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ మంచి స్పెసిఫికేషన్తో అండర్ 20K బిలోనే తీసుకొని వస్తున్నారు. ఈ పోకో X5 Pro 5G అనేది ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్లో పోకో X4 Pro 5G అయితే లాంచ్ చేశారు. ఆ మోడల్కి సక్సెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. గేమింగ్ కోసమే మొబైల్ కొనాలి అనుకుంటే ఈ మొబైల్ మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఈ మొబైల్లో ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు అండ్ ఎటువంటి ప్రైస్లో వీళ్ళు తీసుకొని వస్తున్నారు కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ FHD+ AMOLED స్క్రీన్తో 120 Hz రిఫ్రెష్ రేట్తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో పంచ్ హోల్ డిస్ప్లేతో ఈ డిస్ప్లే వస్తుంది. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే 1800 nits పీక్ బ్రైట్నెస్తో ఈ డిస్ప్లే ఉంటుంది. అంటే మీకు సన్లైట్లో ఈ మొబైల్ తీసుకొని వెళ్ళినా మంచి బ్రైట్గా అయితే ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లే మనకి వైడ్ 1L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఎవరైతే యూజ్ చేస్తారో, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఇవి హెచ్డీలో కూడా ప్లే అవుతాయి. అండ్ ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ చూస్తానికి రెడ్మీలో రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ Note 12 Pro 5G ఏదైతే ఉందో ఆ మోడల్ని రీబ్రాండ్ చేసి పోకో X5 Proగా తీసుకొచ్చినట్లయితే అర్థమవుతుంది. సేమ్ యాజ్ టీజ్ అయితే డిజైన్ అయితే దింపేశారు. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. అలాగే ఈ మొబైల్ థిక్నెస్ చూసినట్లయితే జస్ట్ 7.9 mm థిక్నెస్తో ఉంటుంది. వెయిట్ కూడా జస్ట్ 181 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ మొబైల్లో మనం మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ యాంతుతు స్కోర్ చూసినట్లయితే దగ్గర 5,50,000 యాంతుతు స్కోర్ అయితే స్కోర్ చేసింది. ఈ ప్రాసెసర్ ఉన్న మొబైల్ మీరు గేమ్స్ ఆడితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ, BGMI ఇటువంటి గేమ్స్ మీరు హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ అయితే ఈ ప్రాసెసర్ చేయగలదు. అండ్ మీకు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎటువంటి ల్యాగ్స్ని కూడా మీరు నోటీస్ అయితే చేయలేరు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ ప్రాసెసర్ అయితే ఇస్తుంది. ఎవరైతే 20,000 బడ్జెట్లో మంచి గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నారో ఈ మొబైల్ కూడా మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఓవరాల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.1 స్టోరేజ్తో వస్తుంది. ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్. అండ్ ఈ మోడల్ని 2 వేరియంట్స్తో తీసుకొని వస్తున్నారు. బేస్ వేరియంట్ 6GB 128GB 20,999 అండ్ హయ్యర్ వేరియంట్ 8GB 128GB 21,999 రూపాయల ప్రైస్లో అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ లాంచింగ్ ప్రైస్ అన్ని ఆఫర్స్ కలుపుకొని బేస్ వేరియంట్ 6GB ర్యామ్ మనకి 19,000 రూపాయల ప్రైస్లో అయితే వచ్చేసింది. ఈ మొబైల్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ మొబైల్ లాంచింగ్ ప్రైస్ ఆఫర్ అయితే మనకి 19,000లో అయితే వీళ్ళు ఈ బేస్ వేరియంట్ అయితే ఇస్తున్నారు. అలాగే మనకి ఇందులో ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే మీరు ఆఫ్ చేసి అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. ఈ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ వల్ల మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఏంటంటే వాళ్ళ సేల్స్ అనేది మరింత పెంచుకోవడానికి ఈ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే వాడుకుంటున్నారు. దీనివల్ల మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు. ఈ ఆప్షన్ అయితే మీరు ఆఫ్ చేసి అయితే ఉంచుకోండి. అలాగే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ మొబైల్ చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జ్ చేసినట్లయితే 0 to 100% మీకు దగ్గర 40 to 50 minutes ఈ లోపే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఎంత హెవీగా యూజ్ చేసినా ఈ మొబైల్ మీకు 1 full వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ మొబైల్ మనకి 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఉండటం వల్ల 1 full వర్కింగ్ డే ఎంత హెవీగా యూజ్ చేసినా వస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ అయితే తీసుకొని వచ్చారు. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కూడా మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి మనకి 108 మెగాపిక్సెల్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే మనకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి 4K 1080 30 fps వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ని యూజ్ చేసి వీడియో రికార్డింగ్ మనకి 1080 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే
చేయగలదు. అలాగే సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 12 మీద రన్ అవుతుంది, బేస్డ్ ఆన్ MIUI 13 మీద వర్క్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ మనకి IP53 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో వస్తుంది. ఈ మొబైల్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. బాటంలో మెయిన్ స్పీకర్ అండ్ టాప్లో సెకండరీ స్పీకర్ ఉంటుంది. అండ్ డ్యూయల్ మైక్ ఉంటుంది. అలాగే మనకి IR బ్లాస్టర్ కూడా ఈ మొబైల్లో ఉంటుంది. IR బ్లాస్టర్ అంటే మీ ఇంట్లో LED టీవీ కానీ AC కానీ ఉంటే రిమోట్ కంట్రోల్లో కూడా ఈ IR బ్లాస్టర్ యూస్ చేసి రిమోట్ కంట్రోల్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు మీ మొబైల్ని. అండ్ మనకి ఇయర్ ఫోన్ జాక్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టాప్లో. అండ్ ఇప్పుడు వస్తున్న మెయిన్ అన్ని మొబైల్స్లో అయితే ఇవ్వట్లేదు, ఈ మొబైల్లో ఇయర్ ఫోన్ జాక్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ మొబైల్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సూపర్ AMOLED స్క్రీన్ అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఈ మొబైల్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తోనే వస్తుంది. ఓవరాల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్నీ చూస్తుంటే మనకి రెడ్మీ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 12 Pro 5G ఏదైతే ఉందో ఆ మోడల్ని రీబ్రాండ్ చేసి పోకో X5 Pro మోడల్గా తీసుకొని వచ్చినట్లయితే అర్థమవుతుంది. ఎందుకంటే రెడ్మీ నోట్ 12 Pro 5Gలో మనకి కెమెరా సోనీ లెన్స్తో తీసుకొని వచ్చారు. అండ్ ఇందులో అదొక్కటే మిస్ అయింది, మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ అయితే ఉన్నాయి. డిజైన్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఓవరాల్గా అయితే యాజ్ ఇట్ ఈస్ అయితే ఉంది. పోకో X5 Proగా ఈ రెడ్మీ నోట్ 12 Proని అయితే వీళ్ళు పోకోలో అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఓవరాల్గా మంచి స్పెసిఫికేషన్ అండ్ మంచి ప్రైస్ సెగ్మెంట్ కూడా 20,000 బడ్జెట్లోనే మనకి ఈ పోకో X5 Pro అయితే వచ్చేస్తుంది. ఎవరైతే 20,000 బడ్జెట్లో ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తున్నారు, ఈ మొబైల్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ గేమింగ్ పరంగా కూడా మంచి ఆప్షన్ అయితే ఈ మొబైల్ అవుతుంది. అండ్ పోకో వద్దు బ్రో, మేము పోకోని ట్రస్ట్ చేయలేము అనుకుంటే మీకు ఇంకొక మొబైల్ కూడా ఉంది, వివో IQ Z6 Pro. ఈ మొబైల్ మీకు సేమ్ సేమ్ స్పెసిఫికేషన్స్తోనే వస్తుంది. ఈ మొబైల్ ఆల్రెడీ మనం రివ్యూ చేసాము అండ్ అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో ఉంది. చూడకపోతే ఆ రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్ కూడా ఒకసారి చెక్ చేయండి, ఆ తర్వాత డిసిషన్ అనేది తీసుకోండి. అండ్ ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.